వ్యూవర్స్, వెల్కమ్ టు సౌజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇప్పుడు మధుర అయితే అంతా చూసేసాం కదా. ఇక్కడ నుంచి అయితే మేము తాజ్ ఎక్స్ప్రెస్కి అయితే రిజర్వేషన్ చేసుకున్నాం మేము. సో ఆగ్రా అనేది మేము వచ్చేస్తాము. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అని యాడ్ అయ్యారు. ఇంకా అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్లో తినేసి టిఫిన్ చేసేసి మేమైతే తాజ్ మహల్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు తాజ్ మహల్ లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం అనమాట. ఇంకా చాలా నడవలసి ఉంటుంది మనకి. ఇప్పుడు మేము ఇంకా ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్తున్నాం అన్నమాట. అలాగే మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఉన్నప్పుడే మన దగ్గరికి కెమెరామెన్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారనమాట ఫొటోస్ కోసం. అలా అడుగుతూ ఉంటారు. సో మేమైతే అతనికి ఒక 20 to 30 ఫొటోస్ తీయమని చెప్పామన్నమాట. ఒక ఫోటోకి 40 రూపీస్ ఇస్తామని చెప్పాము. ఆయన మొబైల్ ఉన్నా అక్కడ అలా తీసుకుంటే కిక్కే వేరు కదా, అలా అని చెప్పేసి నేను మా బ్రదర్ ఏమో మాట్లాడామన్నమాట. ఇంకా లోపలైతే ఇదే తాజ్మహల్కి ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడైతే మాకు ఆ కెమెరామెన్ మాతో పాటే వస్తున్నాడు. ఇక్కడ నుంచి మనం తాజ్మహల్ని అయితే క్లియర్గా చూడొచ్చు. మీరు కూడా అలా చూసేయండి. మహల్ దగ్గరలోకి అయితే మనమైతే వచ్చేసాం కదా. ఇప్పుడు మనం తాజ్మహల్ కోసం అందరికీ తెలిసే ఉంటుంది. కొంతమందికి ఎవరికైతే తెలీదో ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలంలో 1637లో రాజధానికి ఢిల్లీకి మార్చారనమాట. అప్పుడు షాజహాన్ మూడో భార్య ముంతాజ్ మహల్ 14వ సంతానాన్ని ఇచ్చే టైంలో ఆవిడ మరణించింది. ఆమె మరణం షాజహాన్కు కట్టాలి అనే ఆలోచన అనేది వచ్చిందనమాట. అప్పుడు 1632లో స్టార్ట్ చేసి 1648కి ఈ తాజ్మహల్ అనేది పూర్తయింది. చూసారా, ఇక్కడ అంతా కూడా అసలు ఎంత వాటర్ కానీ అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు తాజ్మహల్ అనేది. దీనికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దీనికి మంచి టూరిస్ట్ ప్లేస్గా ఈ తాజ్మహల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఆగ్రాలో అయితే ఉందన్నమాట. చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా అసలు గార్డెన్ కానీ అంతా చాలా చాలా బాగుంది. లొకేషన్ చూడటానికే ఎంత అందంగా ఉందంటే దీని వెనక కష్టపడిన వాళ్ళు 20,000 మంది కళాకారులు పనిచేశారంట. నేనైతే తాజ్మహల్ కింద వరకు అయితే నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే నేను పైన ఎక్కి మళ్ళీ లోపల ఎలా ఉంటుంది అనేది కూడా మీతో నేనైతే షేర్ చేసుకుంటాను. అలాగే పార్ట్ 2 అయితే కంటిన్యూ అవ్వండి, స్కిప్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.